మన ప్రభు అయినటువంటి దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. కొంచెం లేట్ అయినా దేవుని మాటలు వినటంలో ఉండేటువంటి ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధ కలిగినటువంటి దేవుడు మనందరితో ప్రత్యేకంగా మాట్లాడారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మీరు జ్ఞాపకం చేసింది. చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాబడిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందరూ చెప్తారా? దేవుడు మీరంతా చెప్పండి. దేవుడు ఒకసారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గట్టిగా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మాటండి వల్ల 10 నిమిషాలు ఈ మాటలు ధ్యానించుండగా మీరు నాతో మాతో అందరితో సూటిగా తేలిక మాట్లాడే నడిపించమని యేసుక్రీస్తు నామములో వచ్చిన పరమ తండ్రి ఆమేన్. ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఈ రోజుల్లో ప్రేమ తక్కువైపోతుంది. ఆ మాట నాకు వస్తారా? ఆ మాటని ఈ రోజుల్లో ఏది కొత్తగా ఉంది అడిగితే ప్రేమ అని చెప్పండి. ఏది కొత్తగా ఉంది? ప్రేమ. ప్రేమ లేని ఈ రోజుల్లో ఉన్నాయా? భార్య భర్తల మధ్య ప్రేమ ఉందా? మీరు మాట్లాడాలి. ప్రేమ ఉందా? అత్త కోడల మధ్య ప్రేమ లేదు. పోనీ అల్లుడి గారు మామయ్య గారి పట్ల ప్రేమ ఉందా? లేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా మనకి ఏది కొత్తగా ఉంది అడిగితే ప్రేమ కొత్తగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమ ఎప్పుడైతే కొత్తగా ఉందో ఆ ప్రేమ కొత్త అయినప్పుడు ఏది మన జీవితంలో ఏలుబడి చేస్తుందంటే మోసం ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. భర్త భార్యను మోసం చేస్తూ ఉన్నాడు, భార్య భర్తను మోసం చేస్తాం. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తూ ఉన్నారు. నేను అంటాను, ప్రేమ ఉన్నప్పుడు ఏ దాపరికాలు ఉండవు. ప్రేమ ఉన్నప్పుడు దాపరికాలు ఉంటాయండి? భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉంటాయా? ఉండవు. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉండదో ఆ ప్రేమను బట్టి మోసపూరితమైనటువంటి ప్రేమలు ఈ లోపల చాలా వరకు జరుగుతున్నాయి కనుక ఈ మోసకరమైనటువంటి ప్రేమలో పడిపోయి మోసపోతున్నటువంటి ప్రజల కోసం నిజమైనటువంటి ప్రేమ నా యేసు మనకు చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందని అడిగితే యేసులోనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మాట్లాడేదండి. యేసు ప్రభువు వారు సర్వ లోకము నిమిత్తము ఈ లోకంలో నివాసముంటున్నటువంటి సర్వ మానవాళికు ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు కదా, ఆయన శిలువలో చనిపోయాడు కదా, ఆయన శిలువలో ఆఖరి రక్తం పట్టు వరకు ఆయన చిందించాడు కదా. ఆ ప్రేమలో మోసం ఉందా? ఆ ప్రేమలో మోసం ఉందా? మోసం చేసేటువంటి ప్రేమలు చాలా రుచిగా ఉంటాయి. నన్ను మన్నించారు. చాలా మంది మన మీద ప్రేమను వలకపోసేస్తూ ఉంటారు. ఏం చేస్తారంట? ప్రేమ ఏం చేస్తారు? వలకపోసేస్తారు. చాలా మంది మోసం పోవడానికి కారణం ఏంటంటే ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఒక సిస్టర్ గారు ఏం చేశారంటే ఒక తల్లి గారి దగ్గర ఏదో మాట వరుసగా అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆవిడతో మాట కలిపి ఆవిడతో స్నేహం పెంచుకొని ఆవిడతో చాలా చక్కగా సహవాసం కలిగి ఏదో మాట్లాడుతూ వీళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. హల్లెలూయా.
ఈ తల్లి గారు ఆ సహోదరి చూపించినటువంటి ప్రేమ నిజమని ఆ సహోదరిని నమ్మి ఆ సహోదరి ఏదడిగినా కానీ ఇవ్వడానికి వెనుకాడకుండా అన్ని ఇస్తా ఉన్నారు. ఎవరికి? ఆ సహోదరికి, ఆ సిస్టర్ గారికి అన్ని ఇస్తా ఉన్న సమయాల్లో ఒక నెల గడిచింది, నెల 15 రోజులైంది, నెల 20 రోజులైంది, ఇంచుమించు 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఈ సహోదరి ఏం చేసిందంటే, అమ్మా తల్లి గారు వందనాలండి, అసలు మీలాంటి వారు ఎవరు ఉండరండి, మీరు చూపించేటువంటి ప్రేమ ఎంత గొప్పదండి, అబ్బబ్బబ్బ మీలాంటి మనుషులు నాకు దొరకడం, మీలాంటి వారితో సమాసం చేయడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉందండి. అయ్యా అమ్మగారు మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబీకులలో కొంతమందికి అనేక రకాలైనటువంటి సమస్యలతో తలెత్తున్నారు. ఆ సమస్యలు పోవాలంటే కనుక కొంచెం డబ్బు నాకు అవసరమైంది, తల్లి గారు కొంచెం డబ్బు ఇప్పించగలరా అని అడిగిందంట. ఎవరు? ఈ సహోదరి. ఎవరిని? ఈ తల్లి గారిని. దేవుడికి ఇస్తాం. మరి ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్య సామరస్యం ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది కదా. ఆ ప్రేమలో ఎప్పుడైతే ఆ సహోదరి ఆ తల్లిగారితో మాట్లాడగానే ఈ తల్లిగారి మనసు కరిగిపోయి ఆ సహోదరికి కొంచెం అమౌంట్ అనేది ఎక్కడ దగ్గరికి తీసుకొచ్చి ఆ సహోదరికి ఇప్పించారు. అదే అందరూ ఎప్పుడైతే అమౌంట్ ఆ డబ్బు ఇప్పించగానే ఇప్పుడు ఆ సహోదరి ఏం చేస్తుందని తెలుసా, ఆ ప్రేమ ఆ చూపించడం మానేసి ఈ తల్లిదండ్రులకు డబ్బుని ఇవ్వకపోగా ఎదురు తిరిగి మాట్లాడుతుందంటే, నువ్వే ఇచ్చేవాళ్ళు డబ్బు, నేను ఇస్తానని తర్వాత ఇప్పుడే నన్ను అడగాలా, నేను ఎప్పుడు అడగలేవా, నేను నీకు ఇవ్వలేనా, ఎందుకు నా పరువు తీస్తా ఉన్నావు, ఎందుకు నా రీతిగా మాట్లాడుతున్నావు, ఎందుకు నా రీతిగా వేధిస్తూ ఉన్నావు, ఇస్తానులే. ఈ సహోదరు చూపించినటువంటి ప్రేమలో నిజముందా, మోసముందా? మోసపూరితమైనటువంటి ప్రేమలో ఈ రోజున నా ప్రభు ఒకరి నిజమైనటువంటి ప్రేమ చూపించడానికి వచ్చారు. ఎవరికి స్తోత్రం అంటారు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతంత వరకే. అందరి ప్రేమ ఎంతవరకు? అంతంత మాత్రమే. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, కుమార్తెకి వివాహం చేసినప్పుడు అల్లుడి గారు ఏమి చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? అమ్మాయి అన్నాన్ని చూడటం, అమ్మాయిని తెచ్చేటువంటి కట్నం చూస్తాడు. అదే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే అమ్మాయి యొక్క అన్నమో, అమ్మాయి యొక్క చన్నమో, అమ్మాయి యొక్క ఏదైతే ఉందో వీటన్నిటిని చూస్తాడు. అమ్మాయి అందంగా ఉందా, ప్లస్ అమ్మాయి తెచ్చేటువంటి ఆస్తి ఎంత బాగుంది, ఈ రెండు చూసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అదే మన అమ్మాయి ఏమో డబ్బు తిన్నారా? ఈ అమ్మాయి కూడా అబ్బాయి ఎక్కడ ఉండేటువంటి జాబు, మంచి జాబ్ చేస్తున్నారా, వెనకాల మంచి ఆస్తుందా, అబ్బాయి మంచిగా చూసుకుంటాడా, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఏంటి, వీటన్నిటి కూడా ఆలోచించి వెంటనే వాళ్ళు వేసుకోకుంటారు. అదే నేను చెప్తాను మా అదే నేను ఎందుకు విషయాలు చెప్తానంటే, నిజమైన ప్రేమ ఎక్కడా మనకు దొరకట్లేదు. దొరుకుతుందా? మీరు అడగండి. నిజమైన ప్రేమ ఈ లోపల ఏ షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, నాకు నిజమైన ప్రేమ పక్కన కట్టేమంటారు చెప్తారా? ఎక్కడికి దొరుకుతుందా? గమనించండి, నిజమైన ప్రేమ యేసులోనే ఉన్నది. హల్లెలూయా. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఎంత ప్రేమించాడంటే తన కుమారుడే ఈ లోకములో చేసినటువంటి, ఈ లోకములో బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులు చేసిన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుడే బలించేంతగా ప్రేమించాడు. హల్లెలూయా. మాట్లాడగలమండి. నువ్వు నీ భర్తను ఎంత ప్రేమిస్తున్నావు? నీ భర్త తీసుకొచ్చేటువంటి జీతం మంచిగా ఉందనుకోండి, నీ భర్త ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకవేళ పరిగెత్తున్నాడు అనుకోండి, ప్రతి నెల తప్పకుండా జీతం ఇస్తున్నాడు అనుకోండి, మీ ఆయన గురించి నేను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మా ఆయన ఎంత మంచోడు తెలుసామా అని అంటాం. ఒకవేళ మీ ఆయన తాగుతూ తూలుతూ సంపాదించిన డబ్బులతో కూడా అనేక రీతిలో ఖర్చు పెడుతూ, అక్కడ జోదం ఆడుతూ, ఆ పేకాట ఆడుతూ, అనేక
బానిసైపోయి సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకురాకుండా, ఇంట్లో వాళ్ళని పెంచకుండా, ఇంట్లో భార్యను చూసుకోకుండా, ఇంట్లో అత్తమామను చూసుకోకుండా అదే రీతిగా కొనసాగుతూ ఉన్నారనుకోండి, నీ భర్తను ప్రేమిస్తావా? ప్రేమిస్తావా? ప్రేమించడం కాదు కదా, మీరు నుంచి చేశారు, నా జీవితం అనేక రీతిగా నాశనం అయిపోయింది, నా గుర్తు కోసేస్తాను అని ఎన్ని మాటలు పలుకుతాము. అదే ఒక భర్త ప్రతిరోజు నీకు క్రమం తప్పకుండా నీకు ప్రేమించి సంపాదించిన దాంట్లో జీతం తీసుకొచ్చి నీకు ఇస్తే నీ భర్త అంటే నీకు ప్రేమ ఉంటుంది కదా. ఒకవేళ త్రాగుబోతుగా, తిండిపోతుగా, జ్యోతిగారిగా అనేక రకాలైన వ్యసనాలుగా బ్రతుకుతున్న భర్త మీద నీకు ఏ ప్రేమ అయితే లేదో, ఇప్పుడు నా ప్రభు చెప్తున్న మాట, నీ భర్త లాంటి వాడు కాదు నా యేసు. దేవునికి స్తోత్రం. అంతము వరకు ప్రేమించే దేవుడు. ఎట్లా ప్రేమిస్తాడో తెలుసా? ఒక మాట చూపిస్తుంది చూడండి. యెషయా గ్రంథము చదువుతున్నమాట. యెషయా గ్రంథము దాంట్లో రాయబడినటువంటి ఒక మాట మీతో జ్ఞాపకం చేసి మేము చదవండి. ఇది 46వ అధ్యాయము 4వ వచన భాగం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు నేనే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడను నేనే, నేను ఎత్తుకొనచ్చు రక్షించు వాడను నేనే. దేవునికి స్తోత్రం. పుట్టినటువంటి పిల్లల్ని అమ్మ ఎన్ని సంవత్సరాలు మోస్తుందో సంకర మీకు పుట్టినటువంటి పిల్లల్ని ఎన్ని సంవత్సరాలు ఎత్తుకోవాలని సంకర శుభ్రంగా చేస్తారు. ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుని పోషించారు మీ పిల్లల్ని? 5 సంవత్సరాలు వచ్చేదో సంకరం వచ్చేదా? మోసారా? 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరం వచ్చింది, ఎత్తుకున్నాం, బదులు అయిపోయింది. ఏమంటావు? దించా దిగా ఏమంటా? బళ్ళు వేసినా ఏది చేసినా అప్పుడప్పుడు ముద్దు వచ్చినప్పుడు వెంటనే ఏం చేసుకుని ముద్దెట్టారు. కొంచెం కోపం వచ్చిందనుకో 5 ఏళ్ళు మేరేశారు. అదే చెప్పండి. గమనించండి, మీ పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు సంకరం అవుతేనే 6 సంవత్సరాలు, 7, 8 వయసు పెరిగే కొద్దీ ఎత్తుకోగలరా, మోయగలరా? వాళ్ళ బరువులు బట్టి బాబు నేను మోయకపోతాను అంటే కదా నరవా అని చెప్పి నరవకపోయిన చెయ్యట్టు నీట్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అలాగే నా దేవుడు అలా వదిలేసి దేవుడు అయితే కాదు. ఏమన్నా తెలుసా? నేను నిన్ను బుద్ధిని వచ్చి వరకు ఎత్తుకుంటాను, తన వెంట్రుకలు పెరిగే వరకు, అనగా ముసల్తనం వచ్చేంత వరకు, నువ్వు మురిసిపోయేంత వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను. ఇదిగో నేనే నిన్ను చేసి ఉన్నాను, చక్క పెట్టుకున్నవాడు నేనే, రక్షించువాడు నేనే. దేవునికి స్తోత్రం. నువ్వు వచ్చే వరకు ఎత్తుకుంటున్నానంటే నా యేసు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా యేసు ప్రేమలో ఎటువంటి కనెక్షన్ లేదు, నా యేసు ప్రేమలో ఎటువంటి మోసం లేదు, నా యేసు ప్రేమలో ఎటువంటి కపటం లేదు, నా యేసు ప్రేమలో ఈ లోకస్తులు చూపించే ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఉంది. లోకస్తులందరూ ఏం చేస్తారు తెలుసా? మనం కొంచెం ప్రేమిస్తే వాళ్ళు కూడా కొంచెం ప్రేమిస్తారు అన్న మాట చెప్తున్నామండి. ఇప్పుడు మన తొలి వారు మనం ప్రేమించి కొంచెం పోవేశారు, ఒక గీతం పోవేశారు. అది మాంసం కూర, చేపల కూర, చికెన్ కూర, ఏదో ఒకటి. వాడు మనకి వేసేది మనం ఏం చేస్తాం? వాడు మనకి ఇచ్చేది మనం ఏం చేస్తాం? వాడు ఇచ్చిన చిన్న కూర గిన్నెలో ఆ కూర గిన్నెలో కొంచెం ఎక్కువేసి, ఒక ముక్క ఎక్కువేసి అమ్మ తీసుకుని వెళ్తాం. అదే ఒక రోజు 2 రోజులే చేస్తాం. ప్రతిరోజు చేయగలమా? మనం చేయడం, వాడే చేయలేదు. మన పొరుగు వారనే, మన ఇంటి వారనే, మన కన్న బిడ్డలనే, 9 మాసాలు మోసి పెంచినటువంటి బిడ్డల మీదే ఎంతో కొంత ప్రేమ చూపించి, జీవితాంతో ప్రేమ చూపించాలంటే చూపించిన స్థితిలో మనం ఉంటున్నప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నా యేసు దేవుడు మనల్ని బుద్ధిని వచ్చి వరకు ఎత్తుకునే దేవుడు అంట. దేవుడికి స్తోత్రం. ఎంతైతే ప్రేమ చూపించాడో ఇప్పటి వరకు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు, ఆయన మారలేదు, ఆయన మనం విడిచిపెట్టలేదు. ఆయన మనతో ఎప్పుడు ఏదిగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నువ్వు కొత్తగా మార్పు చెందినప్పుడు, విశ్వాసం పొందినప్పుడు, విశ్వాసులుగా నేను పెరుగుతున్నప్పుడు, ప్రార్థనలో విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నా యేసు ప్రేమ అప్పుడు
సంఘం ఇప్పటికీ అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాథకుల ప్రేమ పెళ్ళిళ్ళు అయిన తర్వాత తెలుస్తుందంట. అక్క చెల్లిని ప్రేమ ఆస్తి పాస్తుల దగ్గర తెలుస్తారంట. హల్లెలూయా. తండ్రి తండ్రి ప్రేమ పెద్ద కొడుకు బాగా ప్రేమించడానికో బాగా సొంతడానికో మా పెద్ద కొడుకు అండి ఎంత మంచోడో తెలిసి అంటారు. మా చిన్న కొడుకు దేవునికి ఇస్తాం. గట్టి హల్లెలూయా. అనాథకులు ఆ పెళ్లి కాక ముందు ఎంతో అన్యోన్యంగా ఎంతో సహవాసముగా చాలా జాగ్రత్తగా వారి ప్రేమలో కొనసాగుతూ సహవాసంలో కొనసాగుతూ వారు ఉంటున్నప్పుడు ఎప్పుడైతే పెళ్ళైందో వదిలిగా ఇంటికి వచ్చారో ఒక కోడ ఇంటికి వచ్చిందో ఇంటికి రాదని పోట్లాడుతూ ఉంటుంది. ఏమండి ఏంటంటే మీతో ప్రేమిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు పెళ్ళైంది, లేకపోతే పిల్లలు పడతారు, రూపాయి వెనకాయండి దాచిపెట్టండి ఆయన ఆ కోడలు చెప్పింది అనుకోండి. అంతవరకు తమ్ముడిని పిలిచి ఒక నాన్న రారా మనందరం బయటికి వెళ్తాం అని అన్నయ్య ఇప్పుడు తమ్ముడిని పిలవడం పిలుస్తారా? అప్పుడు పిలిచినటువంటి సమయంలో అలా ఆలోచన. ఏమండి మీకు ముందే చెప్పారు, మీ తమ్ముడు పిలుస్తారండి, నేనైనా సంపాదించినటువంటి అనుకుంటున్నానేమో తీసుకొచ్చినట్టు బాగా గమనించండి. పోనీ ఆ కుమారుడు ఆ భార్య ఎప్పుడైతే చెప్పిందో ఆ భార్యను బట్టి తీసుకొచ్చిన అమౌంట్ అప్పటి వరకు అంతమంది వరకు అమ్మ చేతులు పెట్టేటువంటి కొడుకు ఇప్పుడు భార్య ఆయన భార్య చేతులు పెట్టారు. కుమారమ్మ అయితే ఆమె అవును కదా. ఇప్పుడు ప్రేమ మారిందా మారలేదా? ప్రేమ తగ్గిందా తగ్గలేదా? ప్రేమ మార్పు తీసుకొచ్చిందా తీసుకురాలేదా? ఆ బంధం ఆ ప్రేమను వెలుగొట్టిందా వెలుగొట్టలేదా? ఆ బాంధవ్యంలో కడతలు తీసుకొచ్చిందా తీసుకురాలేదా? వీటన్నింటినీ కొనుక్కోండి. భార్య భర్త మధ్య ప్రేమ సల్లగిపోతా ఉంది, తల్లిదండ్రుల మధ్య ప్రేమ సల్లగిపోతా ఉంది, అనేక రకాలుగా ప్రేమ విభజన జరుగుతుంది. కానీ ఆ యేసు ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒకేలాగా ఉంది. హల్లెలూయా. అంత ప్రేమించాడు నా యేసు ప్రభువు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి, ఈ లోక ప్రేమల కంటే నా యేసు ప్రేమ గొప్పది కాదా? ఈ లోక ప్రేమల కంటే ఈ లోక యవనస్తుల ప్రేమ కంటే నా యేసు ప్రేమ గొప్పది కాదా? మనం ప్రతిరోజు మారిపోతా ఉంటాం. అలా కదా. ఈ రోజున సంతోషం రేపు ఉంటుందా? ఈ రోజున సంపాదించే జీతం రేపు ఉంటుందా? ఈ రోజు నువ్వు కూడబెట్టినటువంటి ఆ ఒడ్డులు ఏదైతే ఉన్నాయో ఆ బీపస్తులు ఏదైతే ఉన్నాయో రోజు రోజు తెలిగా ఆ బీపస్తులు అలాగే ఉంటాయా కరిగిపోతాయా? అన్ని కూడా కరిగిపోతా ఉన్నాయి. మార్పు చెందుతూ ఉన్నాం, మారిపోతా ఉన్నాం, పరిస్థితులు మార్చేస్తా ఉన్నాయి. అనేక రీతిగా మనం ఎన్నో మార్గముల గుండా మనం వెళుతూ ఉన్నాం. నా యేసు మారేదా? యేసు ప్రభు ఇప్పుడు అనేక రీతిగా ఒకే రీతిగా ఉన్నాడు తప్ప ఆయన ఇప్పుడు మారలేదు. హల్లెలూయా. ఆయన మారలేదు. మనం ఎందుకు మారిపోతున్నాం? చర్చికి వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటాం. ఏంటి మార్పు? చర్చికి రాలేనేమో ఏదో పైన భక్తి లాగా ఏదో భక్తి చేసేసేవాళ్ళలాగా మనం ఎక్కడే కూర్చుంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన భక్తి ఏమైపోతుంది? మారిపోతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కృషి చెప్తారు. ఏమంటే అయ్యారు కొన్నానండి, మా ఆవిడ చర్చిలో మాత్రం మరి భక్తి చేస్తుందండి, ఇంటికి రాగానే భర్తకు లోపడదండి. ఇదే భక్తి అండి. మా ఆవిడ చర్చిలో మళ్ళీ కూర్చుంటుందండి, ఇంకా ఇంటికి రాగానే సరిగ్గా నాతో మాట్లాడదండి. ఇదేం భక్తి అండి. మా ఆవిడ చర్చిలో అందరినీ పలకరించేస్తుందండి, ఇంటికి రాగానే మా అమ్మగారితో సరిగ్గా మాట్లాడదండి. ఇదేం ప్రేమ అండి, ఇదేం భక్తి అండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చూపించినటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా నడుచుకునే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటలు మనం ఎందుకు మారాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ప్రతిరోజు వెలిగించేటువంటి సూర్యుడు ఎప్పుడైనా మారిపోయాడా? సూర్యుడు మారిపోయాడా? నాకు ఈ సూర్యుడు వద్దు, అప్పుడు సూర్యుడు ఆ సూర్యుడు కావాలంటే అటువంటి సూర్యుడు వేరే సూర్యుడు ఏమైనా ఉన్నాయా? ఒకటే సూర్యుడు లోపల. సాయంకాలం రాగానే ఒకటే చంద్రుడు, నక్షత్రాలు అనేవిగా ఉన్నాయేమో కానీ ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు, మనందరికీ ఒకటే దేవుడు. ఆ దేవుడే నక్షత్రుడైనటువంటి యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రుడైనటువంటి యేసు క్రీస్తుని నమ్ముకోవడానికి వెనుకాడుతూ ఆయన
దేవునికి స్తోత్రం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన గొప్ప రాజుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఎదుర్కోవడానికి సిద్ధపడు. ఆ ప్రభు చూపించిన ప్రేమను రుచి చూడ. భక్తులైన కీర్తన అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. కుమారమ్మ గారు మంచి భోజనం వండి పెట్టారండి. వండి పెట్టిన తర్వాత అమ్మగారు అన్నారు, అయ్యా మీరు వస్తున్నారని చేపల కూర తినయ్యారు, చేపల కూర వేసుకున్నాక నేను అన్నాను, అమ్మ వద్దమ్మా నేను చేపలు తిన్నామ్మా, అయ్యా ముళ్ళు పుచ్చుకుంటే మాత్రం అసలు నాకు ఏమీ తినబుద్ధి కాదమ్మా, అసలు వద్దమ్మా అనుకో. ఈ తల్లిగా పరామర్శ చేసి, అయ్యారు అది కాదండి, ఒక మొక్క వేసుకోండి, రుచి చూడండి, మీరు ఒకసారి టేస్ట్ చేయండి, అప్పుడు రుచి చూసినప్పుడు నా కూర ఎలా ఉందో మీరే నోరారా తిని, అయ్యా అమ్మ ఇంకా వేయండి ఇంకా వేయండి అని మీరే బలవంతం చేస్తారని ఆ తల్లి నాతో చెప్పినప్పుడు ఒక మొక్క టేస్ట్ చేసిన తర్వాత, రుచి చూసిన తర్వాత నచ్చినప్పుడు వెంటనే అమ్మ వేయండి అంటానా వద్దంటానా? అంటాను. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం వినగలుగుతున్నారు? యేసు ప్రభు ఎవరు రుచి చూడండి. యేసు ప్రభు మా నాన్నగారు ఉన్నారు, మానవుల దేవుడు, మానవుల దేవుడు, వ్యభిచారుల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, ఆ దేవుడు ఎవరు నమ్ముకుంటారా అని చెప్పి యేసు ప్రభు నమ్ముకోగా పాస్టర్ గారు ఇంటికి వస్తే పాస్టర్ గారిని దెబ్బలాడి పాస్టర్ గారిని కొట్టి గెలిపేసినట్టు మా నాన్నగారు. యేసు ప్రభు రుచి చూసిన తర్వాత యేసు ప్రభు కోసం 25 సంవత్సరాలు సేవ చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. రుచి చూడు. యేసు ప్రభు అంటే ఏదో అల్లా తప్ప దేవుడు అనుకుంటానేమో, మన కొరకు సర్వము దానము నచ్చలేదని యేసు దేవుడు. ఆయన ఒక్కడే గొప్ప దేవుడండి. ఈ రోజున ఈ మైక్ శబ్దం ఎంతమంది అయితే వినగలుగుతున్నారో వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. రండి ప్రభు శరీరానికి, ఆయన రుచి చూడండి, ఆ ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకోండి. ఎవరికి స్తోత్రం. అంటారు, అమ్మ ఎంత గొప్పదో తెలుసా, అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుందో తెలుసా, అమ్మ ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేరండి, అంత ప్రేమ అంటారు. నేను అంటాను, అమ్మ ప్రేమ కంటే నాన్న ప్రేమ ఇంకా గొప్ప. అమ్మ అన్ని బాధలు పిల్లలతో చెప్పుకుంటారు. నాన్న ఇప్పుడే పిల్లలతో చెప్పుకోవడం చూసారు, నాన్న ఇప్పుడే చెప్పుకోవడం చూసారు. ఆఖరికి భార్యలతో కూడా భర్తలు పంచుకోరు. ఏ విషయమైనా తమ పూర్తితో దాచుకుంటారు. అది తల్లి ప్రేమ. అమ్మ అందరికి వండి పెట్టిన తర్వాత అందరూ తినిన తర్వాత మిగిలితే అమ్మ తింటారు. నిజమే. నేను అంటాను, తండ్రి ఏం చేస్తారు తెలుసా, అన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టిన తర్వాత అసలు వాడు తిని తృప్తి పొందిన తర్వాత అప్పుడు మనసులో అనుకుంటాడు, ఎస్ నా బిడ్డలు తింటారు, నా భార్య తింటే, నా కుటుంబం ఈరోజు పోషించాను అని మనసులో సంతోషపడతారు. మనసులో సంతోషపడతారు తండ్రి. నా యేసు ప్రభు కూడా ఈ లోకం కోసం తన ప్రాణాన్ని, ఈ ప్రజల కోసం తన ప్రాణాన్ని క్రయజన్మగా మన వరకు అర్పించేశాడు. ఆయన అప్పగించినప్పుడు కుమారుడు యొక్క ఆ ప్రేమను చూసిన నా యేసు ప్రభు క్షమించాలి, నా దేవత దేవుడు అని ఎంతగానో మురిసిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పిల్లలు పుట్టిన తర్వాత మాటలు వస్తూ ఉంటుండగానే వాళ్ళు మామ అనగానే, తాత అనగానే ఆ తాత మామూలు ఎంతైతే మురిసిపోతారో, అమ్మ అని అనగానే అదే మా అబ్బాయిని అమ్మని పిలిచారా అనేక మంది చెప్పుకొని మురిసిపోతారు. తల్లి నోటికి వచ్చినటువంటి ఆ మాటలు, చిన్న మాటలు, ఆ మాటలు వినగానే ఆ అమ్మ లేదంటే ఆ తండ్రి ఏది మురిసిపోతా ఉంటాడో, ఈ రోజు మనం యేసు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు నా తండ్రి కూడా మురిసిపోతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఎంత సమయమైనా సరే మీరు దేవుడు వాక్యం వినడానికి వచ్చారు. మిమ్మల్ని బట్టి నా దేవుడు నామం కనపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి నెల మేము ఈరోజు ఈ రీతిగా రావడానికి, మేము దర్శించడానికి, మీకు వాక్యం చెప్పడానికి ఎన్నో కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. కారణం తెలుసా, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ మీకు రుచి చూపించాలి. ఎవరికి ఇస్తాం? నా యేసు ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. అక్టోబర్ నెలలో మనకి ఎంతగానో కొన్ని తుఫాను వచ్చినాయి. మేము ఆలోచన రావడానికి ప్రయాణం పెట్టుకుంటాం.
ఈ తుఫాన్ కారణంగా ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వెంటనే పోలీస్ శాఖ వారు అనేక రీతిగా అనౌన్స్మెంట్ ఇచ్చి అనేక మందిని ఎటువంటి ప్రయాణం చేయకుండా మీరు ఇందులో ఉండండి, చాలా భద్రంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేక రీతిగా చెబుతూ ఉన్నారు. ఈ తుఫాన్ కారణంగా నేను కూడా మీ దగ్గరికి రాలేదు. దయచేసి అక్టోబర్ నెలలో రాలేదని మమ్మల్ని క్షమించండి. దేవునికి స్తోత్రం. నవంబర్ నెలలో మీ దగ్గరికి రావడానికి ప్రభుత్వం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన డిసెంబర్లో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. మన ప్రభు ప్రేమను అందరికీ తెలియజేయాలి. ఆమె నా ప్రభు ప్రేమ కంటే ఈ లోక ప్రేమ ఎప్పుడు గొప్పవి కావు. కానీ చెప్పండి, యేసు ప్రేమ అనేక మందికి తెలియజేద్దామా, లేదంటే లోక ప్రేమ రుచి చూసి మనం కూడా మోసం చేసుకుందామా? మోసపూరితమైనటువంటి లోకంలో మోసపూరితమైనటువంటి ప్రేమలు కలిగి ఆ నమ్మకానికి, లేదంటే అనేకమైన రీతిగా ఆ నమ్మకాన్ని ఒప్పు తెచ్చే రీతిలో బ్రతుకుతున్నాం. మనుషుల దగ్గర బ్రతుకుతున్నాం. ఆ మనుషుల దగ్గర బ్రతుకుతున్న మనము యేసు ప్రేమను తెలియచేద్దాం. ఆ క్రీస్తు అనేక మంది జీవితాలు కట్టేవారిగా ప్రభు మనందరినీ మార్చను గాక. చెప్పండి హల్లెలూయా. ఈ సంఘమును ప్రభు ఇంకా అభివృద్ధిపరచును గాక. ఆయన ఆశీర్వదించును గాక. ఆయన అందరితో మాట్లాడును గాక. మన గ్రామం అంతటిని సరిచేయును గాక. గ్రామ పెద్దలందరినీ మార్చును గాక. గ్రామంలో అనేక గొప్పగా నా ప్రభు జరిగించును గాక. నా ప్రభు ప్రతి ఒక్కరి సన్నిధానానికి నడిపించును గాక. నా యేసు ప్రేమ అంత గొప్ప ప్రేమ. దయచేసి ఆ ప్రేమ మనందరం కూడా తెలుసుకున్న మనందరం క్రీస్తు ప్రేమ తెలియజేద్దాం. అయ్యా అయిపోయింది, కూర్చోండి. అయ్యా అయిపోయింది 2 నిమిషాలు. నా యేసు ప్రేమ అనేక మందికి తెలియజేద్దాం. అనేకమైనటువంటి ప్రేమ మనం పొందుతున్నాం. యేసు ప్రేమలో నమ్మకం ఉంది. యేసు ప్రేమలో పరలోకం ఉంది. యేసు ప్రేమలో మనందరం కూడా పరలోకానికి అవకాశం ఉంది. అతని ప్రేమ వదులుకోవద్దు. యేసు ప్రేమలో నడిపిద్దాం. యేసు యొక్క రక్షణలో నడిపిద్దాం. అతని రాష్ట్రాలను అందరూ పొందుతున్నాం. దేవుడి మార్గం మన ఇంట్లో దీవించుకోవాలి. అందరూ మోపించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోపించండి, ప్రార్థన అందరూ మోపించండి. నా యేసు ఈ లోకస్తులందరికంటే గొప్ప ప్రేమ. అందరి ప్రేమ అంతంత వరకు మాత్రమే. నా యేసు ప్రేమ శాశ్వతం. అంతం వరకు రుచి తెలుసుకో, రుచి చూడు. ఈ మైకి శబ్దం ద్వారా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ మైకి శబ్దం ద్వారా ఎంతో మంది వాక్యాన్ని వింటున్నారని నేను అనుకుంటున్నాను. నా ప్రభు ఎంతో సూటిగా న్యాయంగా మాట్లాడాడు. ఇప్పుడు నేను మార్పు చెందవచ్చు. ప్రియ యవనస్తులారా, యవన కాలంలో అనేక రకాలైన మరణమే శరణంలో బ్రతుకుతున్న యవనస్తులారా, నీతో నాతో లేదంటే మీ అందరితో నా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ తెలుసుకో. ఆయన ప్రేమ రుచి చూడు. అమ్మాయి ప్రేమ కంటే, అబ్బాయి ప్రేమ కంటే నా యేసు ప్రేమ గొప్ప ప్రేమ. ఆ యేసు ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ఎటువంటి వాడు రుచి చూసి అనేక మందికి తెలియదే. అయ్యో నేను మోసపోయాను కదా, అయ్యో నేను అనేకమైన రీతిగా నశించిపోతున్నాను కదా, నన్ను ఎవరు రక్షిస్తారులే, నాతో ఎవరు మాట్లాడతారులే, నాకు ఎవరున్నారులే అని అనుకుంటే చింతపడుతున్నటువంటి దేవుని పిల్లలారా, నువ్వు ఎక్కడున్నా సరే ఈ స్వరం నీతో మాట్లాడుకోవాలి. నేను నా యేసు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మనసులో, నీ అంతరంగములలో, నీ యొక్క హృదయంలో నా ప్రభు మాట్లాడుతున్నాడు. విను, స్వరాన్ని గుర్తుపట్టరా. చావే శరణం అనుకుంటున్నావేమో, మరణమే శరణం అనుకుంటున్నావేమో, దాన్ని విడిచిపెట్టి నా ప్రభు బ్రతికించే దేవుడు, చెప్పే దేవుడు కాదు. నా ప్రభు నేను మరణానికి పంపే దేవుడు కాదు. నేను మరణంలో నుంచి జీవంలోకి నడిపించే దేవుడు. అంత గొప్ప ప్రేమికుడు నా జీవనంలో వేసే దేవుడు. ప్రార్థిస్తున్నాం. ఎందుకో నీ మాట వినకపోతే అందుకే